ఒక చిన్న ఎడారి దేశం, ఒకప్పుడు ముత్యాలు ఏరుకోవడం, చాపలు పట్టడం తప్ప ఇంకేం తెలియని ఒక ప్రాంతం ఈ రోజు ప్రపంచాన్ని శాసించే ఒక పవర్ఫుల్ దేశంగా ఎలా మారింది? కేవలం 50 ఏళ్లలోపే ప్రపంచ పటంలో ఎక్కడో ఒక మూల ఉన్న దేశం అందరి తలరాతను మార్చే శక్తిగా ఎలా ఎదిగింది? ఇదే ఖతార్ కథ. వాళ్ళ కాళ్ళ కింద దొరికిన నేచురల్ గ్యాస్ అనే నిధిని వాళ్ళు ఎంత తెలివిగా వాడుకొని ప్రపంచ శక్తిగా మారారో, మరీ ముఖ్యంగా సైన్యంతో కాకుండా డబ్బుతో యూరప్ ను మెల్లమెల్లగా ఎలా కొంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఖతార్ అనే ఒక దేశం ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఖతార్ అనేది పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఒక చిన్న భూమి ముక్క మాత్రమే. అక్కడి జనం బ్రతకాలి అంటే సముద్రంలోకి వెళ్లాల్సిందే. ముత్యాల కోసం గంటల తరబడి ఈదడం, చేపలు పట్టుకోవడం ఇదే వాళ్ళ జీవితం. బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న ఒక మామూలు ప్రాంతం, కానీ వాళ్ళు నడుస్తున్న ఇసుక కింద వాళ్ళ తలరాతను మార్చే ఒక అద్భుతం ఉందని పాపం వాళ్ళకప్పుడు తెలియదు. 1971లో స్వాతంత్రం వచ్చినా ఖతార్ పరిస్థితి పెద్దగా మారలేదు. కానీ అప్పుడే వాళ్ళ దశ తిరిగింది. వాళ్ళు సముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిల్వల్లో ఒకటైన నార్త్ ఫీల్డ్ దొరికింది. ఇది మామూలు విషయం కాదు, అదొక అద్భుతం. ప్రపంచంలోని మొత్తం గ్యాస్ లో 10% ఆ ఒక్క చోటే ఉందంటే ఊహించుకోండి. అయితే గ్యాస్ దొరకడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్మి డబ్బు చేసుకోవడం మరొకెత్తు. ఆ గ్యాస్ ని పైపుల ద్వారా వేరే దేశాలకు పంపాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అండ్ కొన్ని దేశాలకు మాత్రమే వాళ్ళు పంపించగలరు. అయితే ఇక్కడే ఖతార్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అనే టెక్నాలజీని పట్టుకున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే గ్యాస్ ను కూల్ చేసి నీళ్ళలా అంటే ద్రవంలా మార్చేయడం వల్ల ఆ గ్యాస్ అనేది 600 రెట్లు సైజ్ అనేది తగ్గిపోతుంది. దీన్ని పెద్ద పెద్ద ఓడల్లో నింపి ప్రపంచంలో ఎక్కడికైనా ఈజీగా పంపొచ్చు. ఈ టెక్నాలజీ మీద ఖతార్ ఫుల్ గా డబ్బులు పెట్టింది. అంతే, ప్రపంచంలోనే నెంబర్ 1 LNG ఎక్స్పోర్టర్ గా మారింది. యూరప్, చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలకు గ్యాస్ అమ్ముతూ రోజు కోట్లకు కోట్లు సంపాదించడం మొదలుపెట్టింది. అప్పటి నుండి డబ్బులు వరదలా వచ్చి ఖతార్ ఖజానాలో పడింది. అయితే ఇంత డబ్బును ఏం చేయాలి? ఊరికే ఖర్చు పెడితే అయిపోతుంది. పైగా గ్యాస్ ఎప్పటికీ ఉండదు కదా. మరి దేశ భవిష్యత్తు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా 2005లో ఖతార్ ప్రభుత్వం ఒక పవర్ఫుల్ టీం ని తయారు చేసింది. అదే ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. ఇదేంటంటే దేశానికి గ్యాస్ మీద వచ్చిన డబ్బునంతటిని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టి డబ్బును ఇంకా పెంచే ఒక సంస్థ అన్నమాట. ఇప్పుడు ఈ సంస్థ చేతిలో దాదాపు $500 బిలియన్ ఆస్తి ఉంది. ఈ డబ్బుతోనే ఖతార్ అసలు ఆట మొదలుపెట్టింది. అదే యూరప్ లో షాపింగ్. ఖతార్ వాళ్ళ షాపింగ్ స్టైలే వేరు. వాళ్ళు కేవలం లాభం వచ్చే కంపెనీలనే కాదు, ప్రపంచంలో పేరున్న ఐకానిక్ గా నిలిచిపోయే వాటిని కూడా టార్గెట్ చేశారు. ఖతార్ కు ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది లండనే. అక్కడ వాళ్ళు పెట్టిన పెట్టుబడులు చూసి లండన్ ను సరదాగా లిటిల్ దోహా అని కూడా అంటారు. లిటిల్ దోహా అంటే ఖతార్ రాజధాని దోహా కాబట్టి లండన్ ను లిటిల్ దోహా అని పిలుచుకుంటారు. ఎందుకంటే లండన్ లో ది షాట్ అనే అతిపెద్ద బిల్డింగ్ ఉంది. దీంట్లో 95% వాటా ఖతార్దే. అండ్ నెక్స్ట్ హరోడ్స్, ప్రపంచంలోనే ఫేమస్ అయిన లగ్జరీ షాపింగ్ మాల్ ఇది. దీన్ని మొత్తం కొనేశారు. ఆ తర్వాత హీత్రూ ఎయిర్పోర్ట్, ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ లో ఒకటైన హీత్రూలో ఖతార్ ఒక పెద్ద బాస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ హీత్రూ ఎయిర్పోర్ట్ యొక్క పేరెంట్ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్స్ లో ఒకటి. వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్ లో దాదాపు 20% వాటా ఉంది. సో ఇంత పెద్ద షేర్ ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోవాలన్నా లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ ని అప్రూవ్ చేయాలన్నా సరే ఖతార్ మాటే చెల్లుతుంది. అందుకే ఖతార్ ని పెద్ద బాస్ అని అంటారు. అండ్ ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల ఇది వాళ్ళకి కమర్షియల్ గానే కాకుండా గ్లోబల్ పాలిటిక్స్ లో కూడా వాళ్ళకి అదొక ప్లేస్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్ తో పాటు లండన్ లోని టాప్ 5 స్టార్ హోటల్ చాలా వరకు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. అయితే ఖతార్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కేవలం వీటిలో మాత్రమే లేవు. యూరోప్ లో వీటికన్నా ఇంపార్టెంట్వి కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా జర్మనీ కార్ల కంపెనీల పవర్ ఏంటో ఖతార్ కి తెలుసు. అందుకే దానికోసం ఒక పెద్ద స్కెచ్ చేసింది. వోల్క్స్ వ్యాగన్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ అయిన వోల్క్స్ వ్యాగన్ లో ఖతార్ ఒక పెద్ద షేర్ హోల్డర్. అంటే పోర్షే, ఆడి లాంటి బ్రాండ్స్ కూడా వాళ్ళ కనుసన్నల్లో ఉన్నట్టే. ఎందుకంటే వోల్క్స్ వ్యాగన్ గ్రూప్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటి. వోల్క్స్ వ్యాగన్, ఆడి, పోర్షే, లంబార్గిని, బెంట్లీ లాంటి లగ్జరీ కార్ల బ్రాండ్లు ఈ గ్రూప్ కిందకే వస్తాయి. వీటన్నిటికీ వోల్క్స్ వ్యాగన్ అనేది ఒక పేరెంట్ కంపెనీ. సో దాంట్లో ఖతార్ కి 17% షేర్ ఉంది. అంటే వోల్క్స్ వ్యాగన్ తీసుకునే మేజర్ డిసిషన్స్ లో ఖతార్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే పోర్షే, ఆడి లాంటి కంపెనీల ఫ్యూచర్ ని కూడా ఖతార్ డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఖతార్ స్పోర్ట్స్ లోకి కూడా ఎంటర్ అయింది. మనకు తెలుసు ఇండియాలో క్రికెట్ అనేది ఎంత పెద్ద బిజినెస్ అనేది, అలాగే మిగతా దేశాల్లో ఫుట్బాల్ అనేది కూడా అంతే పెద్ద బిజినెస్. సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఖతార్ ప్రభుత్వం ఫ్రాన్స్ లోని ప్యారిస్ సెయింట్ జెర్మైన్ అనే ఒక ఫుట్బాల్ క్లబ్ ను 2011లో కొన్నది. ఈ క్లబ్ ను కొన్న తర్వాత దానిపై
దానిపై వందల మిలియన్ల యూరోలు కుమ్మరించింది. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, పిఎస్జీని ప్రపంచంలోనే బెస్ట్ క్లబ్ గా ఒక గ్లోబల్ బ్రాండ్ గా మార్చడం. దానికోసం వాళ్ళు ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్స్ ని కొనడం మొదలుపెట్టారు. ఫుట్బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాళ్లలో ఒకటైన మెస్సీని వాళ్ళ క్లబ్కు తీసుకొచ్చారు. అండ్ 2002లో వరల్డ్ కప్ ని హోస్ట్ చేయడం కూడా ఈ ప్లాన్ లో ఒక పార్ట్ మాత్రమే. దీనివల్ల బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అమ్ముకుంటుంది, మర్చెండైజ్ అని, స్పాన్సర్షిప్స్ అని, టికెట్స్, ఇలా చాలా రకాలుగా సంపాదిస్తుంది. ఆ డబ్బు ఎంత మొత్తంలో ఉంటుందో మీరే ఊహించుకోండి. అయితే స్పోర్ట్స్ ఒకటే కాదు, ఫ్రాన్స్ లో ఉన్న టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీతో కూడా ఖతార్ కి పార్ట్నర్షిప్ ఉంది. ఇలా యూరోప్ లోని దాదాపు ప్రతి పెద్ద దేశంలో ప్రతి ముఖ్యమైన రంగంలో ఖతార్ తన జెండాను పాతేసింది. అయితే ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఏంటి? ఖతార్ ఎందుకు ఇలా చేస్తుంది? కేవలం డబ్బు కోసమేనా అంటే కాదు, దీని వెనుక పెద్ద ప్లానే ఉంది. ఫ్యూచర్ సెక్యూరిటీ. ఎప్పటికీ గ్యాస్ మీదనే ఆధారపడకుండా భవిష్యత్తులో కూడా డబ్బు వచ్చేలా పెద్ద ఆస్తులను క్రియేట్ చేసుకోవడం. వీటితో పాటు సాఫ్ట్ పవర్ అండ్ రెస్పెక్ట్. ఫుట్బాల్ క్లబ్లు పెద్ద పెద్ద బ్రాండ్లు మనవైతే ప్రపంచంలో మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ అండ్ గౌరవం వస్తుంది. 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ పెట్టడం కూడా అందుకే. అండ్ పొలిటికల్ ప్రొటెక్షన్. యూరోప్ లోని పెద్ద పెద్ద దేశాలతో ఇలా ఆర్థికంగా ముడిపడి ఉంటే రేపేదైనా కష్టం వస్తే వాళ్ళు మనకు అండగా ఉంటారు. పక్క దేశాలు ఖతార్ పై ఆంక్షలు పెట్టినప్పుడు ఈ సంబంధాలే వాళ్ళను కాపాడాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. ఖతార్ ఒక ఎడారి దేశం కాబట్టి వేరే దేశాల్లో వ్యవసాయ భూములను కొనడం ద్వారా వాళ్ళ జనానికి తిండికి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఒక ఎడారి దేశం వచ్చి యూరోప్ లో దాదాపు అన్ని ఆస్తులను కొంటుంటే యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే యూరోప్ అనేది ఒక ఓపెన్ ఎకానమీ. అంటే వేరే దేశాల నుండి వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది చాలా నార్మల్ విషయం వాళ్ళకి. ఇన్ఫాక్ట్ దాన్ని యూరోప్ ఎంకరేజ్ చేస్తుంది కూడా. అండ్ అక్కడ పెట్టుబడులు పెడుతుంది ఒక దేశ గవర్నమెంట్ సంస్థ తప్ప ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన కంపెనీ కాదు. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. కాబట్టి దాన్ని స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు. అంటే దాన్ని శత్రువులు ఆక్రమించుకోవడంలా చూడరు. కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. అండ్ లోకల్స్ కి ఉన్న జాబ్స్ ఎక్కడికి పోవు. కానీ ఇప్పుడిప్పుడే ఈ రూల్స్ ని టైట్ చేస్తున్నారు. అంటే కొత్తగా ఎఫ్డిఐ స్క్రీనింగ్ మెకానిజం అనే రూల్ ని తీసుకొచ్చారు. అంటే ఏదైనా ఒక దేశం యూరోప్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది యూరోప్ సెక్యూరిటీకి ప్రాబ్లం అని అనిపిస్తే దాన్ని ఆపేస్తుంది. అందుకే ఖతార్ చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. అంటే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలను మొత్తం కొనకుండా అందులో వాళ్ళ డిసిషన్ చెల్లుబాటు అయ్యేలా కొంత షేరును మాత్రమే కొంటుంది. దానివల్ల యూరోప్ లో ఎవరికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అండ్ ఖతార్ మీద వ్యతిరేకత రాకుండా చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఒక చిన్న ఎడారి దేశం తన దగ్గర ఉన్న ఒక నిధిని ఎంత తెలివిగా వాడుకొని ప్రపంచ శక్తిగా ఎదగొచ్చో ఖతార్ చేసి చూపించింది. వాళ్ళది తుపాకులతో చేసే యుద్ధం కాదు, డబ్బుతో చేసే దండయాత్ర. యూరోప్ లోనే ప్రతి మూలలో ఖతార్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సైలెంట్ షాపింగ్ ఇప్పట్లో ఆగేలా లేదు అని చెప్పొచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే మన ఛానల్ కి విజిట్ చేయండి. మిగతా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.